సో హాయ్ అండి, నేను మీ తనకబ్బాయి. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో గైస్, క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో స్టార్ట్ అయిపోయింది, అఫీషియల్గా అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక అనౌన్స్మెంట్ కావచ్చు, ఎందుకంటే మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ వల్ల వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మొత్తం తణుకులో ఏరియాలో అన్నీ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ అది. సో ఎవరు మీరకూడదు అనమాట. సో ఇప్పుడైతే రెస్ట్రిక్షన్ తీసేశారు. సో కొంచెం హ్యాపీ. కాకపోతే ఏంటంటే మొమెంటం లేదనమాట. సో మొమెంటం లేదు. సో అందుకని చాలా లిమిటెడ్ అమౌంట్లోనే నేను చికెన్ని తీసుకుంటున్నాను యాక్చువల్లీ. సో ఆర్డర్స్ని బట్టి దాన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. కానీ మెయిన్గా ఒక విషయం అండి, ఈ పర్టికులర్ పీరియడ్ ఆల్మోస్ట్ ఒక 1 month గ్యాప్ వచ్చింది, ఒక 2-3 weeks గ్యాప్ వచ్చింది కదా. ఈ 2-3 weeksలో నేను ఎక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అని చాలా ఆలోచించాను అనమాట. సర్లే ఓకే, ఫస్ట్ సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనిపించింది. సరదాగా రావులపాలెం వెళ్ళిపోదాం, రావులపాలెంలో ఒక 2-3 వారాలు అక్కడ టైంపాస్ చేసేద్దాం అనిపించింది. సర్లే ఎందుకులే, ఎందుకంటే మా వదిన నేను అక్కడికి వెళ్ళా అనుకో పంచపక్ష పరమాన్నాలతో పెడుతుంది అనమాట. సో అందుకని ఇంకా వద్దు, నేను వెళ్ళా అనుకో పడిపడి చేసేద్దాం అవ్వదు. అందుకని నేను ఎక్కువ అంత ఇబ్బంది పెట్టను అనమాట. మీరు లాస్ట్ టైం బ్లాగ్స్ కూడా చూసే ఉంటారు ఎలా ఉంటుంది అసలు అక్కడ అట్మాస్ఫియర్. సో అదనమాట. సో నేనైతే ఇంక రావులపాలెం కాకుండా సో ఏదో ఒకటి చేద్దాం అనిపించినప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నేను మినిమల్ నాలెడ్జ్తోనే ఉన్నాను అనమాట. దీనికి కొంచెం మనకు టైం దొరికింది. సో ఎట్లాగైనా సార్ దీని మీద టైం స్పెండ్ చేయాలని 24 గంటలు ఇంక స్టాక్ మార్కెట్ అనమాట. సో లేచానా చూడడం, స్టాక్ మార్కెట్ నుంచి తెలుసుకోవడం ఏంటి, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది అనమాట స్టాక్ మార్కెట్లో. టూ మచ్ ఆఫ్ టైం నేను ఎక్కువ ఏ విషయాలు తెలుసుకోవడం, స్ట్రాటజిక్స్ ఏంటి, అసలు ఒక షేర్ ఎందుకు పడుతుంది లెగుస్తుంది, ఇలా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది అనమాట. సో స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్టాక్ మార్కెట్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే నాకు వేరే ఛానల్ ఉందండి. ఆల్రెడీ 900 సబ్స్క్రైబర్స్ దాటేసింది. అది ఆల్మోస్ట్ 800 సబ్స్క్రైబర్స్ దాటేసింది. అది చిన్న స్పామ్ చాలా స్పీడ్గా వెళ్ళింది అనమాట. అది కూడా నాకు చెప్పాలంటే. సో ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇదనమాట. సో ఇప్పుడైతే అఫీషియల్గా అయితే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ అయిందనమాట. సో అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేద్దాం అని చాలామంది అడుగుతున్నారు అనమాట, స్టార్ట్ చేశారా? కాకపోతే నేను March 3 స్టార్ట్ చేశాను, కానీ ఆ రోజు మ్యాచ్ అనమాట, ఇండియా పాకిస్తాన్ సంథింగ్ ఏదో ఉంది. అందుకని నేను ఆ రోజు ఏదో నార్మల్గా అబ్నార్మల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మ్యాచ్ చూసుకోలేదు. డీప్ ఫ్రిడ్జ్లో బాగా చిల్డ్ పెట్టేయడం వల్ల ఏంటి ఇదైపోయిందనమాట గైస్. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అనమాట. సో ఇప్పటివరకు చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చారు. కాకపోతే ఒక విషయం అండి, సాధారణంగా నన్ను ఒక వ్యక్తి అడిగాడు అనమాట, మీదేముంది బ్రో క్లౌడ్ కిచెన్ ఏముంది, సింపుల్గా ఆర్డర్స్ ఇంట్లో ప్రిపరేషన్ చేసేయడమే కదా, రెస్టారెంట్ అయితే తడిసిపోతుంది అని చేయడం. కానీ దీంట్లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడు రెస్టారెంట్లో ఉందనుకో, అక్కడ ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. ఒక్కోసారి అంత ఎఫెక్టివ్గా కూడా మాట్లాడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ఆర్డర్ ఉంది, జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఆఫ్లైన్ ఆర్డర్ పెట్టారు అనుకుందాం, ఓకేనా. సో రెస్టారెంట్ అంత సీరియస్గా తీసుకోదు, ఒక్క ఆర్డరే కదా, సో ఓకే వదిలే, జస్ట్ లైట్ తీసుగా పోతే పోయాడు అన్నట్టు ఉంటుంది. బట్ కానీ అది క్లౌడ్ కిచెన్ ఏంటంటే ప్రతి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఎవరన్నా అన్న డైరెక్ట్ మొహం మీద అంటారు, ఎందుకంటే మనం డెలివరీ చేసేది డైరెక్ట్ ఇంటికి, కస్టమర్ డైరెక్ట్గా డెలివరీ చేస్తాం. సో మొహం మీద అంటారు. సో అంటే ఇప్పటివరకు ఎప్పుడు అనలేదు, కానీ బట్ రియాలిటీ నేను చెప్తానండి. క్లౌడ్ కిచెన్లో రియాలిటీ ఒక విషయం చెప్తాను. నాకు ఒకసారి ఫస్ట్లో అనమాట, స్టార్టింగ్లో ఒకసారి ఒక ఇష్యూ జరిగింది. అది ఎప్పుడంటే బాగా నేను చికెన్ డబల్ మ్యారినేషన్ చేసేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను అనమాట. బాగా -4 degrees టెంపరేచర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది బాగా గడ్డగట్టపోయింది. ఆర్డర్ వచ్చింది, వెంటనే ఇలా తీసాను, వెంటనే వేసి కోటికి మంచిగా చేసి ఇచ్చేసాను అనమాట.
అయితే అది బాగా ఏదంటది చాలా చిల్లుగా ఉండడం వల్ల పైన లేయర్ బాగా వచ్చింది కానీ లోపల చికెన్ సరిగా ఉడకలేదు. కస్టమర్ బొక్కలా ఉంది చాలా తిట్టాను, కోపడ్డారు అనమాట. సార్ ఐఎమ్ సో ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అండ్ అంటే నాకు పైగా కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ ఎలాగ ఉంటుందంటే చూడడానికి పైన లేయర్ నీట్గా రెడీ అవుతుంది, బట్ కానీ లోపల ఎలాగ ఉంది ఏంటంటే కట్ చేస్తే తింటేనే కానీ తెలియదు అనమాట యాక్చువల్లీ. సో అదనమాట, ఒకసారి అలా ఇబ్బంది పడ్డాను. సో అదే లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఏదైనా ఒక మిస్టేక్ వస్తేనే కానీ దాని నుంచి లర్న్ చేసుకునే సిచ్యువేషన్. ఎందుకంటే మనకంటూ ఒక పైన ఒక మాస్టర్ కానీ ఒక ఎగ్జిక్యూటివ్ కానీ ఎవరు ఉండరు అనమాట ఎగ్జిక్యూషన్ గురించి. సో మనం మిస్టేక్సే మనం లర్న్ చేస్తూ ఉంటాం అనమాట ఈ క్లౌడ్ కిచెన్లోను. బట్ చాలా హ్యాపీ, సాటిస్ఫాక్షన్ అనమాట. సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఓన్ బిజినెస్ అనగానే. సో హ్యాపీ. కాకపోతే చాలామంది బయటికి వచ్చేయండి, ఇంకా మీరు ఇక్కడ ఆగొద్దు అని ఎంతమంది నన్ను అడుగుతారో నిజంగాను. బ్రో మీరు బయటకు వచ్చి షాప్ పెడితే నేను ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీ బ్రో, మా ఫ్రెండ్స్ తోటి కలిసి. చాలామంది అంటారు దువ్వ నుంచి కావచ్చు, దువ్వ నుంచి తేజ అని చెప్పేసి మండపాక నుంచి కావచ్చు, అండ్ దువ్వ నుంచి ఒక ఆయన ఉంటాడు, దువ్వ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తాయి. పర్టికులర్లీ రావులపాలెం వెళ్ళే రోడ్లో కూడా వేరే ఊరు వెళ్ళే వాళ్ళు కూడా మధ్యలో ఆగి కార్ ఆపి, మా ఇంటి 12ంటికి కార్ ఆపి మరి ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో నేను ఆ విషయాన్ని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసిన థ్యాంక్ యూ. అండ్ ద మెయిన్ మెసేజ్ ఇస్ క్లౌడ్ కిచెన్ ఈజ్ అఫీషియల్లీ ఓపెన్. ఓకే, థ్యాంక్ యూ. జొమాటో స్విగ్గీలో మాత్రం ఓపెన్ చేయట్లేదు ఈ మధ్యలో, ఎందుకంటే పర్సనల్ ఆర్డర్స్ హెవీగా ఉండడం వల్ల వాటికి కేటాయించలేకపోతున్నాను జొమాటో. సో కొంతమంది అడుగుతున్నారు జొమాటోలో ఎందుకు ఆన్లో లేదంటే, అంటే పర్సనల్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా జొమాటో ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే నేను అంత హీట్ తీసుకోలేకపోతున్నాను. ఓకే, ఫస్ట్ మెయిన్ పర్సనల్ ఆర్డర్స్ని ఫస్ట్ ఫోకస్ చేసి ఒకవేళ ఇది నేను రీచ్ అవ్వకపోతే అప్పుడు జొమాటో సెకండరీ ప్రిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో అది మెయిన్. అది మీకు చాలామంది అడుగుతున్నారు ఎందుకు జొమాటో స్విగ్గీ ఆన్ చేయట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే నాకు ప్రమోట్ చేసిందే స్విగ్గీ జొమాటో. ఎందుకంటే నాకు బ్రాండ్ వేసి తణుకపై హోమ్ ఫుడ్స్ అని బ్రాండ్ వేసి సీల్ వేసి 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ 4.9 స్టార్ రేటింగ్ వేసి నాకు ప్రజల్లో బయటకు వదిలింది, మార్కెట్లోకి వదిలింది జొమాటో. కాకపోతే నేను జొమాటోని యూజ్ చేసుకున్నాను, అంటే దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను అంటే, కానీ డిపెండ్ అవ్వలేదు. జొమాటోని యూటిలైజ్ చేసుకుని డిపెండ్ అవ్వలేదు. సో సపోర్ట్ తీసుకున్నాను జొమాటో. నేను ఖచ్చితంగా ఎప్పటికీ నేను ఎప్పుడు కూడా చాలా నేను ఎంతో కృతజ్ఞతుడిని. దానివల్ల చాలామంది కస్టమర్స్ నాకు వచ్చారు. వచ్చిన వాళ్ళని నేను లీడ్ని కన్వర్ట్ చేసుకున్నాను. ఆ వచ్చిన లీడ్స్ని నీట్గా యూటిలైజ్ చేసుకుని కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. అంతేకాని ఏదో ఊరికనే ఆర్డర్ వచ్చింది ఇచ్చేయడమే కాకుండా కస్టమర్తో ఒక మంచి రిలేషన్ బాండ్ మెయింటైన్ చేశాను. సో దానివల్ల నాకు బాగా హెడ్జ్ అయింది అనమాట. సో చాలామంది జొమాటో స్విగ్గీ చేస్తారు కానీ, అంటే క్లౌడ్ కిచెన్స్ ఎస్పెషల్లీ ఆర్డర్ వచ్చిందా ఇచ్చేసామా, కస్టమర్తో సంబంధం లేదు, అంటే ఏ రేటింగ్ ఎలాగ ఇచ్చినా మాకు అనవసరం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. బట్ నేను అలా కాదు, ఎందుకంటే ప్రతిదీ ఎగ్జిక్యూషన్ చాలా జాగ్రత్తగా చేసుకుంటామని స్టార్టింగ్ లెవెల్ నుంచి అని చెప్పేసి చాలా కేర్ తీసుకుని చేస్తానమాట. అండ్ మీకు అవస్థ చూడవచ్చు, ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చినవి జొమాటోలోకి వెళ్ళి చూడండి, ప్రతి కామెంట్ కూడా నా రిప్లై ఉంటుంది. కావస్తే మీరు వేరే రెస్టారెంట్లో ఏవో కనపడదు, నాది మాత్రం చాలా ప్రతిదానికి రిప్లై ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటాను. సో అదనమాట, దట్స్ ఫర్ ద రీజన్. అండ్ అటెన్షన్, పేయింగ్ మోర్ అటెన్షన్ టు కస్టమర్. సో అందుకనే ఇది సంగతి అనమాట. దట్స్ ఇట్ గైస్. మరి ఉంటాను, ఎక్కువ మాట్లాడలేను. ఉంటాను, బాయ్.